ఒకవేళ శారమ్మ వెనకకు లాగే వ్యక్తి అయి ఉంటే అబ్రహాము తన యొక్క జర్నీ అంత ఈజీగా చేసి ఉండేవాడు కాదు. కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తను ప్రోత్సహించాల్సింది పోయి ప్రతి దానికి ఏం చేస్తుంటారు చెప్పండి, వెనకకు లాగుతుంటారు. అదేదో మళ్ళీ గొప్ప అనుకుంటారు చాలామంది. ప్రార్థనకి వెళ్దాం రా అంటే ప్రతిసారి ఎందుకులే ప్రార్థన, ఊరుకో ఇంట్లో చేసుకుందాంలే అనే స్త్రీలు కొంతమంది ఉంటారేమో. అందరూ అలా ఉంటారు నేను అంటల్లా, కొంతమంది ఉండొచ్చేమో. దేవుని మందిరానికి వెళ్దాం రా, ఇద్దరం కలిసి పరిచర్య చేద్దాం, ఏమన్నా సభలు జరుగుతున్నాయట, ఏదో ప్రత్యేకమైన మీటింగ్లు జరుగుతున్నాయట, మన ఇద్దరం వెళ్ళి అక్కడ ఏమన్నా పని ఉంటే పని చేసేద్దాం రా అంటే బోళ్ళంత మంది ఉంటారు అక్కడ, నువ్వు వెళ్ళక్కర్లేదని వెనకకు లాగే ఉండొచ్చేమో. కానీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఎంకరేజింగ్ వన్ అనదర్. ప్రభు కార్యాలలో ఇంకా స్పష్టంగా ప్రోత్సాహం కనబడాలి. నీ భార్య ప్రార్థన చేస్తానంటే చేయనివ్వాలి. నీ భార్య పరిచర్య చేస్తానంటే ఓకే గో అని పంపించగలిగే ఆ ఉదారత పురుషుల్లో కనబడాలి. శారమ్మ వెనకలాగుంటే అబ్రహాం గారు అంత ఈజీగా ప్రయాణం చేసి ఉండేవారు కాదు. 1500 కిలోమీటర్లు తన ప్రాంతం నుండి ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు అబ్రహాము. శారమ్మ ఎంత సహకరించి ఉంటుంది.